ఇంత గొప్ప సాక్షి సమూహంలో దేవుడు ఇచ్చినటువంటి మనుషుల కొరకు మంచి సాక్ష్యము, మనుషులు దేవుని కొరకు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యము, గొప్ప జీవితం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళ ముగ్గురు గురించి కొంచెం కొన్ని సంగతులు మనం తెలుసుకున్నాం. వాళ్ళు ఏం చేసినందుకు గొప్పవాళ్ళు అయ్యారు, దేవుని కొరకు ఎలా బ్రతికినందుకు దేవుడు వాళ్ళను గొప్ప సాక్షులు అని, చనిపోయి 100 సంవత్సరాలైనా వాళ్ళ కోసం చెబుతున్నాడు అంటే దేవుని మనసులో మరి జ్ఞాపకం ఉండేటటువంటి జ్ఞాపకార్థ కార్యాలు వాళ్ళు చేశారని మనకు అర్థమవుతుంది. మరి అలాగే యాకోబు తర్వాత మరొక ఆయనను దేవుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనంలో మనం చూడగలం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ప్రియమైన దేవుని పిల్లరా, యోసేపు గురించి దేవుడు ఈ హెబ్రీ పత్రికలో గొప్ప సాక్షిగా దేవుడు ఈయనని ఇక్కడ రాయటం జరిగింది. బైబిల్లో ఎందరో ఉన్నారు, చాలామంది పేర్లు ఎందుకో హెబ్రీ పత్రికలో దేవుడు రాయకపోయినా, రాయడానికి సమయం చాలదు అని హెబ్రీ పత్రికలో కొంచెం కిందకు వెళితే మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు రాయించినటువంటి వారిలో మరి హెబేలు మొదలుకొని గొప్ప సాక్షులుగా దేవుడు కొందరి పేర్లు రాశాడు అంటే వారి జీవితంలో దేవునికి ఏదో గొప్పగానే చేసి ఉంటారు. అలా గొప్ప సాక్షులలో ఒక గొప్ప సాక్షే యోసేపు. ఈ యోసేపు గురించి దేవుడు బైబిల్లో రాశారు అంటే దేవుని గురించి ఆయన ఏదో గొప్ప సాక్ష్యమే ఇచ్చుంటారు. యోసేపు దేవుని కొరకు ఇచ్చేటటువంటి గొప్ప సాక్ష్యం ఏంటి? యోసేపు దేవుని కొరకు బ్రతికినటువంటి బ్రతుకులో దేవునికి ఉపయోగపడే గొప్ప జీవితం ఏంటి? అది ఈరోజు మనం తెలుసుకోవాలి. ఈ యోసేపు గురించి మరి ఎందరో ఎన్నో సంగతులు చెప్పారు. ఈ యోసేపు మరి అవసాన కాలం మందు పుట్టినటువంటి కుమారుడని, మరి కడసరివాడని, అలాగే యోసేపు అన్నలు అమ్మేశారనేసి, అలాగే యోసేపుని గుంటలో తోసేశారని, యోసేపు కలలు వచ్చేవని, మీ అందరూ ఇలాగ అవుతారు అని యోసేపు అన్నాడు అని, ఇవన్నీ చాలాసార్లు మీరందరూ చదివే ఉంటారు, ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఇంత గొప్ప సాక్షి సమూహంలో యోసేపు గారిని పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? యోసేపు ఏం చేసి ఉంటాడు? యోసేపు జీవితాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, యోసేపు మరి జననం కడసడివాడు, చివరిగా పుట్టాడు. మొదట పుడితేనే పెద్ద కొడుకు అయితేనే గొప్పవాడు అని లోకం అంటున్నటువంటి ఈ నానుడిలో కడసరివాడు, చివరిగా పుట్టినవాడు ఎంత గొప్పవాడు అయ్యి ఉంటాడో, మొదట పుట్టిన చివరి పుట్టిన దైవ సంకల్పంలో మానవ జన్మ గొప్పదని గుర్తించిన వారు ఎప్పుడు పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఎవరికి పుట్టినా, ఎన్నోవాడిగా జన్మించిన జన్మ గొప్పదనే చెప్పుకుంటారు.
అలా కడసడివాడు యోసేపు. మరి యోసేపుని గురించి మనం ఆలోచిస్తే, మరి వాళ్ళ తండ్రి యోసేపుకు మంచి నిలువుటంగి చేయించటం, మాకు మంచి అంగీని చేయించి స్పెషల్గా మరి యోసేపును చూడటం మనం చూస్తూ ఉంటాం. అన్నలు ఉన్నారు. వాళ్ళ అన్నలు ఉన్నా వాళ్ళందరికీ కుట్టించలేనిది తండ్రి యోసేపుకు స్పెషల్గా కుట్టించాడు అంటే దైవ సంకల్పం ఉన్నవారికి అంత స్పెషల్గా అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అది దైవ సంకల్పంలో ఉంటే నీ జీవితం, నీకు దేవుడిచ్చేటటువంటి స్పెషల్స్ అది వేరే ఉంటుంది. పుట్టవు అనుకొని పుట్టావు అంటే నీ మీద చాలా సంకల్పం ఉంది. అసలు పుట్టకే సంకల్పము లేక పుట్టావంటే ఇంకెంత సంకల్పం ఉంటుంది చెప్పండి. విచిత్రం ఏంటంటే జాన్సన్ విక్టర్ నేను మా నాన్నకు నేనే కడసరి వాడిని. నాకు ముందు 5 పుట్టారు. తర్వాత ఇంకొక అమ్మాయిని మరి పెంచుకున్నారు. 6 ఉన్న నేను పుట్టను అని అనుకున్నటువంటి టైంలో బాగా ఎక్కువ వయసు వచ్చిన తర్వాత 5 పుట్టిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. మరి నేను కడసరి వాడినే. మరి నేనేమనుకోవాలో మీరు ఆలోచించి చెప్పండి. నేను పుట్టినప్పుడు మా నాన్న ఇల్లు కట్టారు. నేను పుట్టినప్పుడు నేను ఇంకా పుడతాననగా 7 పెద్ద ప్యాకెట్స్ వచ్చాయట. దేనికి అంటే ఆ 7 ప్యాకెట్స్లో ఉన్నవి నాకు కాళ్ళకు వేసుకునేవి, చిన్నపిల్లలకి స్వెటర్స్, చిన్నపిల్లలకి టోపీలు, చిన్నపిల్లలకి సాక్సులు, చిన్నపిల్లలకి మరి నాపీ ప్యాడ్స్, ఏవేవైతే కావాలో అవన్నీ వచ్చాయటండి. ఎందుకో నా గురించి అలా చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు నాకు అర్థం లేదు. కానీ మరి జైశాల్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత, నేను దేవుని గురించి తెలుసుకున్న తర్వాత, ఈరోజు నేను మీ ముందు వాక్యం చెప్పడానికి నిలబడ్డాను అంటే నా బ్యాక్ హిస్టరీ నేను ఆలోచించుకుంటే నేను కూడా కడసరి వాడినే, నేను దేవునికి ఉపయోగపడవలసినటువంటి వాడిని అని ఆలస్యంగా తెలిసింది. నా తల్లిదండ్రులు చెప్పలేదు, కానీ మరి నాకు మామ అయినటువంటి, బావ అయినటువంటి, మరి ఇలా కాకుండా ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని జయశాలి పీడి సుందరరావు గారికి మరి నేను అల్లుడిని అవ్వడం, ఇలాంటి విషయాలు నేను తెలుసుకోవటం, నిజంగా నేను ఎందుకో మరి అక్కడి నుండి విజయనగరంలో ఉండవలసిన నేను విశాఖపట్నంలో వచ్చి సెటిల్ అయిపోయాను. ఒన్నూరులో ఉండాలి అని అనుకుంటారు అందరూ, కానీ ఎందుకో నేను అలాగ అనుకోలేదు. తర్వాత తెలిసింది, నా మీద దైవ సంకల్పం ఉంది, అందుకే నేను జన్మించాను అని. అదేవిధంగా యోసేపు, ఆయన గురించి మనం ఆలోచిస్తేనండి, యోసేపుని మరి వాళ్ళు గుంటలో తోసేశారు, తర్వాత మరి ఐగుప్తీలకి అమ్మేశారు అన్నది మనం చూస్తాం. ఎందుకు అసలు ఐగుప్తుకి ఈయన వచ్చాడు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీలో ఎన్నో గొడవలు ఉంటాయి, ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లుల మధ్య ఎన్నో ఉంటాయి సమస్యలు. కానీ ఆయన జీవితంలో ఎవరు ఎక్కడ ఎందుకు సమస్యగా మారిపోయారు అనేది కాదు సబ్జెక్టు. ఇంతకీ ఐగుప్తు దేశానికి ఎందుకు ఈయన వచ్చేశారు? ఐగుప్తు దేశానికి రావలసిన అవసరం ఏంటి? ఇంతకీ యోసేపుని అమ్మేసిన తర్వాత ఆయన తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని మనం ఆలోచిస్తే, ఆదికాండం 39:1, ఆదికాండము 39వ అధ్యాయము 1వ వచనం. యోసేపు ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకొని వచ్చి అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయేలీల యొద్ద కొనుక్కున్నాడు. ఎవరంటే ఇతను రాజ సంరక్షకుడు, అంటే బాడీ గార్డ్. రాజు దగ్గర ఉండవలసినటువంటి ఆయన దగ్గరకు ఆయన మరి యోసేపుని
ఇష్మాయేలీల దగ్గర మరి కొనుక్కొని తీసుకొని రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఆయన పెరగడం, అదే విధంగా ఆయన చివరికి ఎలా పెరిగాడు, ఎలా గొప్పవాడు అవ్వాడు అని ఒకసారి మనం ఆలోచిస్తే 39వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం 4వ వచనం చూద్దామండి ఒకసారి. 39:2. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచుండెను. దేవుడు తోడై ఉండాలి, అప్పుడే నీకేదైనా జరుగుతుంది. తన యజమానుడగు ఐగుప్తీని ఇంట ఉండెను. యజమానుడైనటువంటి ఐగుప్తీని ఇంట ఉన్నాడటండి. రాజ సంరక్షకుడైనటువంటి పోతీఫర్ దగ్గర ఉన్నాడటండి. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూశాడట. అబ్బా, నిజంగా మంచోళ్ళలాగే ఉన్నాడనని, చాలా మంచివాడుగా ఉన్నాడండి యోసేపు. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడా పరిచర్య చేస్తూ ఉండిపోయాడు. మరి యోసేపు దగ్గర చక్కగా ఉన్నాడు. యోసేపు ఉన్నాడు అక్కడ రాజ సంరక్షకుని ఇంటిలో. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి, బాబు మొత్తం ఈ ఇంటి మీద మొత్తం నువ్వే ఎంక్వైరీ చేయాలి, మొత్తం అందరి మీద కూడా నీకు అధికారం ఇచ్చాను. తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించెను. మొత్తం ఆస్తి అంతా అప్పగించేశాడట యోసేపుకి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించాడట దేవుడు. చూడండి, దేవుని సంకల్పంలో ఉన్నవాడు ఎక్కడ ఉంటే వాళ్ళ ఇల్లు కూడా మరి ఆశీర్వదింపబడుతుంది. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. దైవజనుడు ఎక్కడుంటే అతని దగ్గరగా నువ్వు ఉన్నావు అంటే నీ ఇంటి దగ్గర కూడా అన్నీ బాగా జరుగుతాయి. అలా ఉన్నాడట. ఇలాంటి సమయంలో మరి 7వ వచనం. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి, ఆగోండి, యోసేపు మీద కన్ను వేసిందట. అంటే సాతాను హీరోయిన్ ఈవిడి హీరోయిన్ ఎంట్రన్స్ అయింది, సైతాన్ దించింది. తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాడు. అయ్యో, యజమానుడు నాకు కలిగినదంతా నాకు అప్పగించాడు. నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. అసలు ఇంట్లో ఏముందో ఏమి ఎరుగడు, అన్నీ నాకు ఇచ్చేశాడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. నాకు అస్సలు దేవుడు ఏమీ మరి ఆయన నాకేమీ అప్పగించలేదు. అనవసరంగా నువ్వు నా దగ్గరకు వస్తున్నావు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావునని 9వ వచనంలో ఏం మాట ఉపయోగిస్తున్నాడు ఒక్కసారి మీరు చూడండి. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునెను. చూడండి ఏమంటున్నాడు. వచ్చింది మంచి ఛాన్స్, ఇంకెందుకు ఉపయోగించుకోవాలనుకునేటటువంటి ఈ లోకంలో, తప్పు చేసినా తప్పించుకోవచ్చు అని అనుకునే ఈ లోకంలో, ఆ తప్పు చేస్తే ఎవరు చూస్తారు అని అనుకున్నటువంటి ఈ కాలంలో నిజంగా యోసేపు ఆ పితరుల కాలంలో ఉంటూ ఏమని అంటున్నాడో, ఏం అర్థమైనట్టు మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీరు 9వ వచనం మళ్ళీ చదవండి. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునెను. దేవునికి విరోధముగా నేను పాపము చేసిన వాడని అవుతాను. ఎందుకంటే నేను ఈ ఫరో దగ్గరకు, ఈ ఐగుప్తు దేశానికి నేను రావడానికి గల కారణం నాకు తెలుసు. నేను ఐగుప్తునకు ఎందుకు నేను తీసుకొని రాబడ్డాను, అసలు నా అన్నదమ్ములు నన్ను ఎందుకు అప్పగించారో, వాళ్ళు అప్పగించారు, నన్ను గుంటలో తోసేశారు, నాకు అన్నదమ్ముల వల్ల అన్యాయం జరిగింది. ఇది కాదు నేను ఆలోచించింది. నన్ను దేవుడు పంపించాడంటే, ఈ దేశానికి పంపించాడంటే, ఈ దేశానికి నేను ఎందుకు వచ్చానో నాకు తెలుసు. ఎందుకంటే నేను దేవుని కొరకు గొప్ప సాక్షిని కావాలనే దేవుడు నన్ను పంపించాడు.
ఇంత గొప్ప సాక్షి సమూహములో నేనిచ్చే గొప్ప సాక్ష్యం ఏంటో అది నాకు తెలుసు, నా దేవునికి తెలుసు, ఆడదానమైన నీకు తెలీదు. నిన్నేదో నేను పాడు చేయాలని నువ్వు అనుకుంటున్నావు. లోకంలో మగవాళ్ళు ఆడదాన్ని చెరచడం చూసాం, కానీ ఆడది మగవాడిని చెరచడం ఏంటిది? సైతాను విపరీతం అయిపోయాడు. దైవ సంకల్పంలో నన్ను ఎందుకో దెబ్బతీయాలని వాడు అనుకుంటున్నాడు, కానీ దేవుని ఎదుట నేను ఘోరమైన దుష్కార్యం చేసి పాపము కట్టుకుందునా. ఎందుకంటే నేను తప్పు చేయకూడదు. నేను ఏ దేశానికైతే వచ్చానో, ఏ ఐగుప్తు సేనాధిపతి దగ్గరికి నేను వచ్చానో, ఆ సేనాధిపతి దగ్గర నేను నా క్యారెక్టర్ని కాపాడుకోవాలి. ఎందుకంటే నేను చేరవలసింది, వెళ్ళవలసినది ఐగుప్తు దేశానికి, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో దగ్గరకు. ఆ ఫరో దగ్గరకు నేను ఎందుకు వెళ్ళాలంటే, నా జన్మ ఎందుకు జరిగింది అంటే అది నాకు తెలుసు. నేను ఒకవేళ నిన్ను పాడు చేసేస్తే, నేను ఒక వ్యభిచారిని అని, నేను ఒక కామాంధుడిని అని, నేను తప్పు చేసిన వాడనని నేను ఆ ఐగుప్తు దేశంలో ఒక చెడ్డవాడిగా మిగిలిపోవాలి. కానీ నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడంటే, ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర దేవుని గురించి నేను పరిచయం చేయాలి. దేవుని గురించి చెప్పడానికి నేను పుట్టాను. దేవుని గురించి గొప్ప సాక్షిగా నేను మిగిలిపోవడానికే నా జన్మ జరిగింది. అందుకే నేను నా తండ్రుల దగ్గర ఉండవలసినటువంటి నేను ఈ దేశానికి వచ్చానంటే, ఈ దేశంలో దేవుని కొరకు గొప్ప సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. కనుక నేను ఇచ్చే సాక్ష్యంలో నేను గొప్పగా ఇవ్వాలి తప్ప నా క్యారెక్టర్ని పోగొట్టుకొని ఈ దేశంలో ఈ యోసేపు చాలా చెడ్డవాడు అని, ఎవరి దగ్గరకు తీసుకొని వచ్చాడో అతని భార్యనే చెడిచాడు అని ఇలాంటి మాట నేను పడకూడదు. నా దేవునికి నేను అవమానం తీసుకొని రాకూడదని గొప్ప సాక్షిగా మిగిలిపోవడానికి ఆయన వచ్చాడండి. అందుకే వచ్చినందుకు నిజంగా ఇతని మీద ఇలాంటి నేరారోపణ జరుగుతుందో ఒకసారి మనం ఆలోచిస్తేనండి, ఇతడు పారిపోయాడు. ఆమె పట్టుకుంది, పై వస్త్రం తీసుకుంది, అయినా ఇతను పారిపోయాడు. వచ్చిన తర్వాత భర్తతో చెప్పింది. ఏమని చెప్పిందో 39:22 చూడండి. ఆదికాండం 39:22. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ, చెరసాలలో 14 వచ్చిన తన ఇంటి మనుషులను పిలిచి, తన ఇంటి మనిషిని పిలిపించి, చూడుడి అతడు మనల్ని ఎగతాళి చేయుటకు, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు హెబ్రీను మన ఎద్దుకు తెచ్చి ఉన్నాడు. హెబ్రీని మన దగ్గర తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని నా ఎద్దుకు రాగా నేను పెద్ద కేక వేశాను. నేను బిగ్గరగా కేక వేసి వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి, నా యొద్ద తన వస్త్రము విడిచిపెట్టి వాడు తప్పించుకొని బయటకు పారిపోయాడు అనుకొని ఒక తప్పుడు సాక్షి ఇచ్చిందండి. గొప్ప సాక్షిగా ఉండవలసినటువంటి యోసేపుని తప్పుడు సాక్షిగా చెయ్యాలి అని అనుకుంది. తప్పుడు సాక్ష్యం ఇచ్చింది పోతీఫరు భార్య. అప్పుడు ఏం జరిగిందో తెలుసండి. వెళ్ళిపోయాడు ఇతను. 22వ వచనం. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడట. అబ్బా, యోసేపు గారు జైల్లో పెడితే చెరసాల అధిపతి యోసేపునకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అప్పగించాడట. కారణం దైవ సంకల్పం, దేవుని అనుగ్రహం జరుగుతుంది కనుక జైల్లోకి వెళ్ళిన దేవుడు యోసేపును పుట్టించటంలో, ఎందుకు అసలు దేవుడు యోసేపును పుట్టించాడో అన్న దేవుని సంకల్పము దేవుడు గుర్తు చేసుకొని నిజంగా యోసేపును కాపాడాలని ప్రయత్నిస్తూ ఏం చేశాడో ఒకసారి 40వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి చూడండి. ఆదికాండము 40వ అధ్యాయము 1వ వచనము. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు, ఐగుప్తు దగ్గర ఉన్నటువంటి ఒకడు పానదాయకుడు, భక్ష్యకారుడు తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేశారట. కనుక
ఫరో పానదాయకుల అధిపతియు ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియు తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి ఫరో వారిని చెరసాల్లో ఉంచుటకై రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించాను. రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగిస్తే అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా యోసేపు వశం చేశాడట. ఎందుకు యోసేపు వశం చేశాడు? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తు రాజు దగ్గర పానదాయకులు అనేటువంటి వాడు, భక్ష్యకారుడు అనేటువంటి వీళ్ళిద్దరూ ఫరోకు భోజనం పెట్టేటటువంటి వీళ్ళు తప్పు చేశారు. ఆ తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే ఫరో దగ్గరకు వచ్చారు. ఫరో దగ్గరకు వచ్చేసి మరి యోసేపు దగ్గరకు పంపించారు. ఆ జైలుకు వచ్చారు. వస్తే ఏమైంది? 45వ వచనంలో వారిద్దరూ అనగా చెరసాల్లో బంధింపబడిన ఐగుప్తు రాజు అయిన పానదాయకుడు భక్ష్యకారుడు ఒకే రాత్రి యందు కలలు కన్నారట. ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కలలు కన్నారట. తెల్లవారినప్పుడు యోసేపు వారి ఎద్దుకు వచ్చి వాళ్ళిద్దరికి కలలు వచ్చాయి. కలల గురించి మరి తెలుసుకున్నాడు. యోసేపు వచ్చాడు. వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉన్నారట. ఏటి ఇంత బాధతో ఉన్నారట? మీ ఇద్దరు ఏం జరిగింది అని అడిగాడట. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని ఎందుచేత మీ ముఖములు చిన్నబోయినవి అని అడగగా అందుకు వారు మేము కలలు కన్నాం. వాటి భావము చెప్పగలవాడు ఎవడునూ లేడని అతనితో అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. మీరు దయచేసి ఆ కళను నాకు వివరించి చెప్పండి. దేవుడు నాతో ఉన్నాడు కానీ ఒక్కసారి మీరు అది చెప్పండి. ఆ ప్రశ్నకు సమాధానం. మీ తాలూకా ఏదైనా సమస్యలు ఉంటే బైబిల్ మీద కళల మీదైనా మీకు చెప్తానని అన్నాడట. 9వ వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలుండెను. అది చిగిరించినట్టుండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకున్నాను. ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి నేను ఇస్తున్నానని చెప్పాడు. మరి ఇదంతా మీ అందరికి తెలుసు. వచ్చాడు, వీళ్ళిద్దరికి కళలు వచ్చాయి. బాబు ఇంకా నీ ఉద్యోగం మళ్ళీ దేవుడు మరి ఫరో ఇచ్చేస్తున్నాడని ఆ కళ భావం చెప్పాడు. ఇంకొకడికేమో ఇంకా నువ్వు చనిపోతావు, నీ తల తీసేస్తాడు. ఇదే టోటల్గా మీ కళ భావాలని చెప్పిన తర్వాత ఏమైపోయిందంటే మరి 23వ వచనం చూడండి ఒకసారి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక యోసేపును మర్చిపోయాడు. యోసేపు అన్నాడు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్తావు కదా, వెళ్ళినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను జైల్లో ఉండిపోయాను కదా. నేను ఎందుకు వచ్చానంటే నా దేవుని సంకల్పం నాకు తెలుసు కనుక ఒక్కసారి మీరిద్దరు ఎక్కడికి ఎందుకు వచ్చారంటే, మీకు కళలు ఎందుకు వచ్చాయంటే ఆ కళ వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటో తెలుసా? నాకు తెలుసు అది. ఒక్కసారి నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో దగ్గర నా గురించి నువ్వు చెప్పాలి, నువ్వు గుర్తు చేసుకోనంటే మర్చిపోయాడట. ఇలా మర్చిపోవటం దేవుడు చూశాడు, లాభం లేదు. వాళ్ళిద్దరికి కళలు ఇస్తే ఆ కళల యొక్క భావాలు చెప్పుటకు యోసేపు నేను అక్కడ ఉంచి వాళ్ళకు వివరిస్తే యోసేపు కోసం ఫరో దగ్గర చెప్పలేదు. ఎందుకంటే ఫరో దగ్గరకు యోసేపు వెళ్ళాలి. కానీ మీరు మర్చిపోయారు కనుక అయితే మళ్ళీ నేను కళ ఇవ్వాలనుకున్నాడు. ఎవరికి కళ ఇచ్చాడో దేవుడు, ఎవరి కళలు అసలు ఏంట కళ వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటో చూద్దాం. 41వ అధ్యాయం 1వ వచనము. ఆదికాండం 41:1. 2 గడిచిన తరువాత ఫరోకు కళ వచ్చింది. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవైనటువంటి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చాయట. జమ్ములో మేస్తున్నాయి. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు నుండి పైకి వచ్చాయట. అవిని ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలిచుంది. అప్పుడు చూపున
చూపునకు వికారమై చిక్కుపోయిన ఆవులు, చూపునకు అందమైన బలిసిన ఆవులైనటువంటి వాటిని ఇది తినేస్తుందట. బాబు ఇది వచ్చింది బాబు నాకు కళ. ఈ కళలో చెప్పడానికి అసలు ఎవరికి ఎందుకో తలకాయ లేదు. మా దగ్గర చాలామంది ఉన్నారు కానీ వీళ్ళందరూ వేస్ట్ పీపుల్ వీళ్ళు. నాకు అసలు ఈ కళ భావం మీరు ఎవరైనా చెప్పగలరా, ఎవరు చెప్తారు అనేసరికి అప్పుడు పానదాయకుడు గుర్తొచ్చింది. బాబు కళల భావాలు చెప్పాలంటే ఒకడు ఉన్నాడు బాబు, అతను యోసేపు. మేము జైల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాడు. కనుక ఈ కళను చెప్పాలి అంటే ఓ యోసేపుని పిలిపించుకోవాలనుకుని యోసేపు గురించి అప్పుడు గుర్తు చేశాడట. ఇంతకీ ఫరోకి ఎందుకు కళ వచ్చింది? ఈ కళ ఎవరు ఇచ్చారు? అసలు కళ వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించండి. మీకు ఎప్పుడైనా కళలు వస్తే ఎందుకు ఈ కళలు వచ్చారని మీరు అలా ఆలోచించారా చెప్పండి. కళలు వస్తే ఈ కళలు నెరవేర్చుకోవాలి, నా కళ నెరవేరాలని ఈ భూప్రపంచంలో అందరూ అనుకుంటారు కానీ వాళ్ళ కళలు నెరవేరవు. కానీ అసలు ఈ కళలు వస్తే కళలే పట్టించుకోలేని ఈ ప్రపంచంలో కళ వచ్చిందని ఈ కళకు ఎవరు వివరిస్తారని ఫరో అడుగుతున్నాడు. అంటే ఆ ఫరోకు ఆ కళ ఇచ్చింది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. కళ ఎందుకు రావాలి? యోసేపుని విడిపించాలి. యోసేపును ఫరో దగ్గర తీసుకొని రావాలి అంటే ఎలా విడిపించాలి అంటే దేవుడు ఆలోచించాడు. ఎలా విడిపించాలి అని దేవుడు ఆలోచించి ప్రపంచంలో విడిపించడానికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ దేవుడు ఫరోకి కళ ఇచ్చి యోసేపుని విడిపించాలనుకున్నాడు. చూడండి, కళ. యోసేపు కళ వెనుక దేవుని తల ఉందనే సంగతి మీకు తెలుసు అంటారా? దేవుని కళ కాదు, ఫరో కళ, పానదాయకుల కళ. వాళ్లకు కళలు ఇచ్చాడు. ఈ కళ వలన వెనుక ఎవరిని అనుకున్నాడంటే అన్యాయంగా జైల్లోకి వెళ్ళిపోయినటువంటి యోసేపుని విడిపించుకొని రావాలి. ఫరో దగ్గర నిలబెట్టాలి నేను. ఫరో దగ్గరకు ఎందుకు అసలు ఐగుప్తు రాజ సంరక్షకుడైనటువంటి పోతిఫర్ ఎందుకు యోసేపును కొనుక్కొని తెచ్చుకున్నాడంటే, యోసేపు అన్నదమ్ములు ఎందుకు అమ్మేశారంటే, యోసేపు ఎందుకు ఐగుప్తు దేశానికి రావాల్సి వచ్చిందంటే నా గురించి గొప్ప సాక్షి కావాలని వచ్చాడు. ఏం జరిగిందో చూడండి. 27వ వచనము, 41వ అధ్యాయం 27వ వచనము. కల ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులు 7 సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 బాబు మీకు వచ్చింది కళ. ఆ కళ ఏంటంటే ఫైనల్ గా చెప్పేస్తున్నాను మీకు. 7 సంవత్సరాలు మరి బాగా పంట పడుతుంది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది. కనుక ఈ కరువు రాబోతుందని దేవుడు నీకు చెబుతున్నాడు. నీకు ఈ కళ ఇవ్వటం వలన ఉన్న ఉద్దేశం ఏంటంటే జైల్లో ఉన్నటువంటి యోసేపు అయినటువంటి నన్ను విడిపించుటకే దేవుడు నీకు కళ ఇచ్చాడు. ఈ కళ వలనే నాకు విడుదల దొరికింది. నన్ను ఎవరు విడిపించలేదు, దేవుడే విడిపించాడు. నీ తలంపులు నా తలంపుల వంటివి కావు అని దేవుడు మళ్ళీ నిరూపించుకున్నాడు. అతను విడిపించటంలో కళ ఇచ్చి విడిపించాడు అంటే ఏటండి దేవుని నిజంగా ఆయన గొప్పతనం, ఆయన ఆశ్చర్య కార్యములు, ఆయన బాహుళ్యము ఎంతో గంభీరమండి. కళ ద్వారా విడిపించుకోవాలని అనుకున్నాడు అంటే ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా దైవ సంకల్పం నీ మీద ఉన్నప్పుడు నువ్వు జైల్లోకి వెళ్ళిపోయినా ఎటు నుండి నిన్ను విడుదల చెయ్యాలది దేవుడికి బాగా తెలుసు. వచ్చాడు ఫరో దగ్గర, కళ చెప్పాడు. కళ చెప్పిన తర్వాత ఇదంతా కార్యం అంతా జరిగిపోయింది. ఈ జరిగిపోయిన తర్వాత కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత మరి యోసేపు ఇలా చెప్పినందుకు మరి ఏమంటున్నాడో ఒక్కసారి మీరు ఒకసారి ఆదికాండం 41వ అధ్యాయం 31, 32 చూద్దామండి. దాని తర్వాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోయెను. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండెను. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడినది. ఇది దేవుడు శీఘ్రముగా జరిపించును. ఇది దేవుని వలన జరిగింది. ఇది
ఈ కళ నీ దగ్గర నీకు ఇవ్వాలి అంటే ఏం చేయాలి? కరువు రావాలి. ఈ కరువు రావాలి. ఈ కరువు వచ్చే ముందు ఈ కళలో ఉన్నటువంటి భావాలు చెప్పుటకు నన్ను నువ్వు విడుదల చేయాలి. నేను ఫరో అయినటువంటి నీ దగ్గరకు రావాలి. నీ దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడినైనటువంటి నా దేవుని గురించి నీకు మంచి విషయాలు చెప్పి నా దేవుణ్ణి నేను పరిచయం చేయాలి. చివరికి ఏం జరిగిందో 38వ వచనంలో ఏమంటున్నాడో ఒకసారి చూడండి. 38. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానము గలవాడెవడు లేడు. దేవుడే నిజంగా ఇదంతా తీసుకొచ్చాడు. దేవుడే కలెచ్చాడు. దేవుడే నిన్ను తీసుకొచ్చాడు. దేవుడే నిన్ను విడిపించాడు. దేవుడే నిజంగా నీ దేవుడే ఈ కార్యం అంతా చేశాడు అని ఫరో అండి. ఫరో అనేటటువంటి ఒక పెద్ద రాజు దేవుని తెలుసుకొని ఇశ్రాయేలు దేవుడే దేవుడని, యోసేపు దేవుడే దేవుడని, నిజంగా నీ వెనక దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉంది, దేవుడు ఇదంతా నీకు తెలియపరిచాడు అని ఫరో తెలుసుకున్నాడు. అంటే నిజంగా యోసేపు ఆ రోజు పోతిఫరు భార్య అయినటువంటి ఆమెను కానీ పాడు చేసేస్తే నిజంగా ఆ రోజే నిజంగా ఇతడు నేరస్తుడని జైల్లోకి వెళ్ళిపోతే సాక్ష్యం ఇవ్వడానికి గొప్ప సాక్షిగా యోసేపు మిగలకపోవునండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇదంతా ఎందుకు తెలుసా దేవుడు చేస్తున్నాడు అని? నిజంగా యోసేపు అన్నటువంటి ఒక మాట మళ్ళీ మనం ఒకసారి చదువుకుందామండి. 39:9 ఆదికాండం 39:9. కాబట్టి నేను ఎట్లు ఇంత దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. దేవునికి విరోధముగా నేను పాపం కట్టుకోవాలా? నేను వచ్చింది ఫరో దగ్గర దేవుడి గురించి చెప్పుకోవడానికి, నేను వచ్చింది గొప్ప సాక్షిగా మిగిలిపోవడానికి, నేను వచ్చింది నా అన్నదమ్ములందరికీ కరువు కాలంలో కాపాడటం కోసం, నన్ను దేవుడు నిలబెట్టించింది నా కుటుంబీకులందరినీ అవసాన కాలంలో ఆ నిర్గమమును గూర్చి చెప్పడం కోసమని దైవ సంకల్పము తెలుసుకున్నటువంటి నేను క్యారెక్టర్ కలిగి దేవుని నిరూపించుకోవాలి అని అనుకున్నాడండి. అది క్యారెక్టర్తో గొప్ప సాక్షిగా మిగిలిపోయినటువంటి అతనేనండి యోసేపు. నా క్యారెక్టర్ దెబ్బ తినేసిందంటే మీ దేవుడు ఇలాంటి దేవుడా? ఆ దేవుని నమ్ముకున్నటువంటి ఇశ్రాయేలీలైనటువంటి మీరు ఎంత నీచులా అని ఆ ఐగుప్తు దేశంలో వాళ్ళందరూ దేవుని నిందించకుండా ఉండాలి అంటే దేవుని కొరకు గొప్ప సాక్షిగా మిగిలిపోవాలి అని అనుకున్నాడండి. అదండి ఇంత గొప్ప సాక్షి సమూహంలో యోసేపు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? దేవుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? అన్నదమ్ములు కళ వచ్చింది, వాళ్ళకి కళ వచ్చింది, వీళ్ళకి అమ్మేశారు, వాళ్ళకి ఇలా జరిగింది, ఇలాగైపోయాడు. ఇది కాదండి. దేవుని గురించి గొప్పగా ఏం చేశాడు? క్యారెక్టర్ కలిగి ఒక మంచివాడిగా నేను ఫరో ముందు నిలబడి దేవుని గురించి గొప్పగా చెప్పాలి అనుకున్నాడండి. నిజమండి. ఈరోజు మనిషి క్యారెక్టర్ కలిగి గొప్పవాడిగా చెబుతున్నాడు దేవుణ్ణి. దేవుడు పరువు పోయిన పర్వాలేదు అనుకుంటున్నారు. అవకాశం వస్తే ఎక్కడున్నా సరే ఏదో ఒకటి ఎవడు చూసాడులే, ఏం తప్పు చేస్తేమో ఎవడో తెలుస్తుంది అనుకుంటున్నారు ఈరోజు. కానీ దేవుని ఎదుట నేను దుష్కార్యం చేయకూడదని గుర్తుంచుకున్నాడు అంటే దేవుణ్ణి ఏం అర్థం చేసుకున్నాడండి యోసేపు. యోసేపు ఇచ్చిన సాక్ష్యం గొప్ప సాక్ష్యం కాదంటారా? దేవుని గురించి నేను ఏ నేరం చేయకుండా దేవుని గురించి గొప్పగా నేను చెప్పుకోవాలని అనుకున్నాడంటే తను గొప్ప సాక్షి అని మీరు అనలేరా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లారా. నిజంగా యోసేపు, ఇంకా అతని గురించి మనం ఆలోచిస్తేనండి యోసేపు చివరికి అతను ఎంత గొప్పవాడైపోయాడో ఇంకా 40, 41, 42, 43, 44, 45 వచనాలు మనం చూస్తే ఆదికాండం 41 నుండి 41 అధ్యాయం 40
నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను. నీవు నా ఇంటికి అధికారం అయిపోతున్నావు ఇంక ఈ రోజు నుండి. నా ప్రజలందరూ నీకు విధేయులై నా ప్రజలందరూ విధేయులైపోతారు. సింహాసన విషయంలో మాత్రమే, సింహాసనం విషయంలోనే నేను ఏదో కుర్చీకి మాత్రమే నేను పరిమితం తప్ప నేను నీకంటే పైవాడినై ఉందునని. నీకంటే నేను పైవాడిని ఉంటాను కుర్చీ విషయంలోనే, అంతే. మరియు ఫరో చూడు ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని. మొత్తం దేశమంతటి మీద నేను నియమిస్తున్నా. ఏంటండి ఆ సామ్రాజ్యంలోని ఇతన్ని నియమించడం? మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి, చేతికి ఉన్నటువంటి ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతను నెక్కించాడట. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేశారటండి. అబ్బబ్బబ్బా, ఏంటండి నిజంగా ఎంత గ్రేట్ అండి. కారణం దేవుని కొరకు గొప్ప సాక్షిగా మిగిలిపోవాలి. నా అన్నదమ్ములు అన్యాయం చేశారు, నా సమస్యలు ఎలాగున్నాయని, ఏవో సమస్యలు ఉన్నాయని సమస్యలు పట్టించుకోలేదు. లోకంలో మనిషి దేవుడు ఏంటనండి, నాకు అన్ని సమస్యలండి. సమస్యలు కాదు, నీ జీవితంలో దేవుని కొరకు చేసిన ఒక గొప్ప కార్యం ఏది, గొప్ప సాక్ష్యం ఏదో చెప్పు. సమస్యలండి చేయలేకపోతున్నానండి, సమస్యలండి ఇలాగండి అంటే మరి యోసేపు కంటే సమస్యలు ఉన్నాయా? ఎన్ని సమస్యలండి అతనికి? సమస్యలు కాదండి, ఎన్ని సమస్యలు ఉన్నా దేవుని కొరకు నువ్వు చేసే గొప్ప కార్యం దేవుడు చూస్తాడు. అతని గురించి బ్రతుకుతున్నటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు చూస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా ఫరో దగ్గరికి మరి ఒక పెద్ద అధికారిగా మారిపోయాడు. ఆ మారిపోయిన తరువాత చివరికి ఏం జరిగిందో చూడండి. కరువు వచ్చింది. కరువు వచ్చిన తరువాత ఆ దేశం అంతా బాగానే ఉంది, కానీ మరి యాకోబు సంతతి అయినటువంటి మరి అన్నలో అయినటువంటి 11 మంది ఉన్నారు చూశారు, వీళ్ళందరూ చాలా సమస్యల్లో పడిపోయారు. అప్పుడు ఏం జరిగింది? 57 వచనం, 41, 57. ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. చూసారా, చిన్నప్పుడు కల కన్నాడు, మీ అందరూ నా దగ్గరకు వస్తారని. చివరికి ఏం జరిగింది? ఫరో కళ ఎందుకు ఇచ్చాడు? ఆ కళ ఈ కళ ఏ కళ? అసలు యోసేపు కొరకేనండి ఇదంతా. యోసేపే. నీ మీద కూడా దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నిన్ను కూడా దేవుడు గొప్ప సాక్షిగా ఉండాలని ఈ లోకంలో పుట్టించాడు. ఎంత గొప్పగా బ్రతికి ఎంత క్యారెక్టర్ నిలబెట్టుకొని నువ్వు గొప్ప సాక్షిగా మారిపోయావు చెప్పు. నువ్వు దేవునికి గొప్ప సాక్షిగా ఉన్నావా, లేదా నువ్వు దేవునికే తలపోటుగాడిగా ఉన్నావా చెప్పు. ఏం సాక్ష్యం ఇచ్చావు? నీ గురించి ఏం సాక్ష్యం ఇవ్వాలి? నువ్వు గొప్ప సాక్షిగా మారిపోవాలంటే యోసేపు జీవితం ఈరోజు యావత్తు ప్రపంచంలో ఉన్న మనుషులు అర్థం చేసుకోవాలి. ఏ తప్పు చేయకుండా దేవుని కొరకు ఎంత గొప్పగా దేవుని పరిచయం చెయ్యాలా అని తెలుసుకోవలసినటువంటి యోసేపు జీవితం యావత్తు ప్రపంచానికి ఆలస్యం అయిపోయిందండి, లేట్ అయిపోయింది. పుట్టిన పిల్లలు తప్పులు చేశారు, చెబుతున్నటువంటి వాళ్ళు తప్పులు చేశారు. ఒక గొప్ప వ్యక్తిగా దేవుని పరిచయం చేసే వాళ్ళగా ఉండవలసినటువంటి కుటుంబీకుల్లో ఎంతమంది నేరస్తులుగా మిగిలిపోలేదు చెప్పండి. ఎవరు చూస్తారని అనుకుని ఎవరు ఎన్ని తప్పులు చేయడం లేదు చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా యోసేపు గొప్ప సాక్షి అండి. తప్పు చేయకుండా యోసేపు అగో ఆ ఫరో దగ్గరికి నేను వెళ్ళాలి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే ఆ దేశానికి దేవుడు నన్ను పంపించడానికి కారణం, ఇక్కడికి రావడానికి నేను కారణం, నా దేవుణ్ణి ఆ ఫరోకి ఐగుప్తీలకి నేను పరిచయం చేసుకోవాలి. నా దేవుడే గొప్ప దేవుడు, నా దేవుడే సమస్తమును నడిపించేవాడు, నా దేవుడే కలల భావం చెప్పేవాడు అని ఎంత బ్రహ్మాండంగా నిజంగా యోసేపు ఫరో దగ్గర మంచివాడిగా నిరూపించుకున్నాడు అంటే
అతని క్యారెక్టర్ కాదంటారా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లారా. నిజంగా ఎంత గొప్ప సాక్షి అండి. దేవుని గురించి చెప్పుటకే వచ్చిన దేవుని గొప్ప సాక్ష్యం అండి ఇది. దేవుని గురించి ఇచ్చే సాక్ష్యం ఇది. అన్నదమ్ములను కాపాడడం అంటే అది తినడానికి తిండి ఎక్కడైనా దొరుకుతుంది. కుటుంబీకులను కాపాడడం కోసం, ఎవరికో భోజనం పెట్టడం కోసం, ఏవో అవసరాలు తీర్చడం కోసం, వాళ్ళ బంధువులు అవసరాలు తీర్చాలనే పుట్టలేదండి. అతను పుట్టింది గొప్ప సాక్షిగా యావత్తు ప్రపంచానికి దేవుడు చెప్పుకొనుటకే పుట్టాడు. అందుకే దేవుడు యోసేపును హెబ్రీ పత్రికలో రాయడానికి గల కారణం, ఇంత గొప్ప సాక్షి సమూహముల్లో యోసేపు పేరు రాయడానికి గల కారణం, ఫరో దగ్గర, ఒక రాజు దగ్గర దేవుడు గొప్పవాడని అతని కలలో అతని కన్నులు తెరిపించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే అతని మంచితనాన్ని బట్టి ఫరో ఏం చేశాడు? గొప్పవాడిని చేశారు. నువ్వే ఈ దేశంలో అన్నీ చూసుకోవాలి, నువ్వే ఈ దేశంలో గొప్పవాడిగా ఉండాలి అని చివరికి సింహాసనం విషయంలో మాత్రమే నేను అక్కడ కూర్చుంటాను తప్ప మిగిలిన విషయాలన్నీ నువ్వే చూసుకోవాలని. ఏ ఫరో చక్రవర్తి అని మనం చెప్పుకున్నామో, ఆ చక్రవర్తికి ముందున్నటువంటి ఈ ఫరో యోసేపును గొప్పవాడుగా ఆ దేశంలో నిలబెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దీని అంతటికీ కారణం యోసేపు క్యారెక్టర్. దేవుని గురించి చెప్పుటకు వచ్చినటువంటి వాడు కనుక ఇంత గొప్ప సాక్షి సమూహములో యోసేపు ఇచ్చినటువంటి సాక్ష్యమే ఐగుప్తు దేశంలో ఫరో ముందు దేవుని కొరకు చెప్పిన సాక్ష్యం. ఆ ఫరో కూడా నిజమే, నీ దేవుడే నిజమైనటువంటి దేవుడు, దేవుని ఆత్మ నీలో ఉంది కనుక ఇవన్నీ నువ్వు చెబుతున్నావు, నీ దేవుడే నిజం అని మరి ఐగుప్తు దేశానికి రాజు అయినటువంటి ఫరో నమ్మగలిగాడు. అంటే పానదాయకుడుగా, భక్ష్యకారుడుగా, చిన్న చిన్న ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా పెద్ద అధికారిగా మారిపోయాడంటే దైవ సంకల్పము ఉన్నవారు, దేవుని కొరకు బ్రతికేవారు, నిజముగా దేవుని కొరకు మంచి క్యారెక్టర్ కలిగి నువ్వు మంచి పని చేయగలిగితే దేవుడు నిన్ను ఎంతో గొప్పవాడిగా చేస్తాడు. ఆ రోజు ఆ యోసేపు గురించి మనం ఆలోచిస్తే, యోసేపు గొప్ప సాక్షి అండి. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఆ సమూహములో మరి ఫరోకి ఇచ్చినటువంటి సాక్ష్యమే యోసేపు ఇచ్చిన గొప్ప సాక్ష్యం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, కలలతో కూడా మీరు ఒక మనిషిని విడిపించగలరు, కళతో కూడా మీరు ఏవైనా చేయగలరు. మాకొచ్చిన కళలు మేము నెరవేర్చుకోవాలనుకున్న ఈ కాలంలో అసలు మానవుణ్ణి విడిపించుటకు చట్టాన్ని ఆశ్రయించి ఏదో విధంగా మనిషిని విడిపించాలనుకుంటే మీరు విడిపించే విధానమే వేరేగా ఉంటుంది. మీ కొరకు మేము నిలబడితే మేము ఎక్కడ ఉన్నా మమ్మల్ని మీరు తప్పించగలరు. మీ కొరకు మేము నిలవకపోతే మేము నష్టపోతాం, మేము గొప్ప సాక్షులుగా మిగలలేం. మీ పిల్లలు యోసేపు కోసం ఎందుకు అతన్ని గొప్ప సాక్షిగా మీరు నిలబెట్టారో, అతడు ఏం చేశాడో, జన్మ యొక్క పరమార్థాన్ని మీ పిల్లలు తెలుసుకొని మీ పిల్లలు కూడా మీ కొరకు ఇంత గొప్ప సాక్షిగా మిగిలిపోగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.
నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి. పరలోకమే నా దేశం, పరలోకమే నా దేశం. మన పౌరస్థితి పరలోకమందే ఉన్నది, నాకెప్పుడు జ్ఞాపకంలో ఉన్నది, నాకెప్పుడు జ్ఞాపకంలో ఉన్నది. మాకందరికి తెలుసు, మీకందరికి తెలుసా? మాకందరికి తెలుసు, మీకందరికి తెలుసా? ఒక్కడే అతనొక్కడే, దైవాన్ని తెలిపినదొక్కడే. ఒక్కడే అతనొక్కడే, కాలానికే శక పురుషుడే. దేవుడే నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి. భారతీయులే మాత్రమే నా సోదరులా, ప్రపంచంలో మనుషులంతా సోదరులే. భారతీయులే మాత్రమే నా సోదరులా, ప్రపంచంలో మనుషులంతా సోదరులే. అందరూ మన అన్నలే, అందరూ మన తమ్ములే, అందరూ మన అక్కలే, అందరూ మన చెల్లిలే. అది తెలుసుకొని జీవించాలి, అది తెలుసుకొని ప్రేమించాలి. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువైన ప్రేమించి నువ్వు మార్చాలి. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువైన ప్రేమించి నువ్వు మార్చాలి. ఆ దేవుడే మనిషికిచ్చిన దీపని, ఆ దేవుడే మనిషికిచ్చిన దీపని. ఆ పనిని చేస్తే స్వర్గమే, అది తెలిపినది బైబిలే. ఆ పనిని చేస్తే స్వర్గమే, అది తెలిపినది బైబిలే. అది తెలుసుకొని జీవించాలి, అది తెలుసుకొని ప్రేమించాలి. మనుషులందరికీ తండ్రి ఒక్కడే, ఈ మనుషులందరికీ తండ్రి దేవుడే. ఒక్కడే అతనొక్కడే, ఒక్కడే అతనొక్కడే, ఒక్కడే అతనొక్కడే, దైవాన్ని తెలిపినదొక్కడే. ఒక్కడే అతనొక్కడే, కాలానికే శక పురుషుడే. దేవుడే నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి. పెళ్ళైన 18 సంవత్సరాల తర్వాత పుట్టావమ్మా. మరి అంతవరకు నేను ఎక్కడున్నాను? చెప్తానమ్మా, చెప్తాను.